హాయ్ యూస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ హోస్ట్ ఆర్సన్ అండ్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ ఏనికి వచ్చిన రాగం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజ్ అన్న ఎప్పుడు నవ్వించేవాడు ఇప్పుడు ఏడిపిస్తున్నాడు మన సినిమాతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం నమస్తే అన్న. నమస్తే. ఎందుకన్నా ఏడిపిస్తున్నావు? ఇంకా ఏడుపు రైడ్ మొదలవలేదు, 21 నుంచి మొదలవుద్ది. ఎస్, ఏడిపించడం అంటే అదే చిన్న తేడా ఒకటి ఉంటుంది. ఎమోషనల్ అవడం వేరు, కంట్లోంచి ధారలు కారడం వేరు. ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడు మాత్రం ఏడవడం వేరు. ఒక బరువు ఉంటుంది, ఆ వెయిట్ మనం దించలేం. అవును, అలాంటి రైట్ ఇది. ఎస్. అండ్ నాకు ఈ మొత్తం టీజర్ కానీ పోస్టర్స్ అని చూస్తే రఘువరన్ బీటెక్ లాంటి ఫ్లేవర్ వచ్చినట్టు అనిపించింది. ఒక ఇంట్లో చాలా మంచి అబ్బాయి, తెలివైన అబ్బాయి, జాబ్ లేక ఉంటాడు, దాని తర్వాత ఇలాంటిది ఒక పాయింట్లో వచ్చింది. సో ఇది ఆ ఫ్లేవర్ ఉండొచ్చాను. అంటే ఏ ఇంట్లో అయినా కూడా అంటే రఘువరన్ బీటెక్ సినిమాతో పోల్చడం అనేది చాలా గొప్ప విషయం. సముద్రగని గారు ఉండడం వల్ల కామన్గా మీకు ఆయన తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ నేను చేశాను కాబట్టి తండ్రి కొడుకు సినిమా కాబట్టి మీరు అలా పోలుస్తున్నారు. కానీ ప్రతి ఇంట్లో తల్లి ఒక బాగుపడని ఒక కొడుకు, బాగుపడాలని కోరుకుంటున్న తండ్రి ఇంట్లో జరిగే ఇష్యూనే ఇది. అందుకని మోర్ కనెక్టివిటీగా ఉంటుంది సినిమా. కానీ ఆ సినిమాకి కానీ ఆ ఒక్క సినిమాకి కాదు, తండ్రి కొడుకులు కథగా వచ్చిన ఏ సినిమాకి కూడా ఎక్కడ టచ్ అవున పాయింట్ ఇది. మీరు ఇప్పుడు వరకు అయితే నేనైతే చూడలేదు అలాంటి ఒక కొత్త ఎమోషన్ ఉంటుంది. ఈ ఈ ఈ కథ మన కుటుంబంలోనే కాదు, ఏ కుటుంబంలో కూడా జరగకూడదు అనుకునే కథ, జరగాలని జరగకూడదు అలాంటి కథ. హౌ టు బ్యాలెన్స్ లైక్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్, ఈ రెండింటిని వేరియేషన్స్ ఎలా వస్తాయి? అంటే ఈ సినిమాకి కదా నేను డైరెక్షన్, అంతకుముందు యాక్టింగ్ చేశాను. బట్ థ్రిల్ అంటే కొంచెం బాగా అనిపించింది. అంటే చేసేటప్పుడు కొంచెం ఇది ఉంది, అంటే నాకు నేనే యాక్షన్ చెప్పుకోవాలి, నాకు నేనే కట్ చెప్పుకోవాలి, మళ్ళీ ఆ సీన్ బాగా వచ్చిందా లేదో చూసుకోవడంతో పాటు పక్కన వాళ్ళు బాగా చేశారో లేదో చూసుకోవాలి, సేమ్ టైం నేను బాగా చేశానో లేదో చూసుకోవాలి. ఇన్ని క్రాప్స్ చేయడంతో పాటు మళ్ళీ డ్యూయల్ లాంగ్వేజ్ ఇది, బైలింగ్వల్. తమిళ్లో తీయాలి మళ్ళీ షార్ట్, అది తెలుగులో కూడా తీయాలి సేమ్ డే. దిస్ ఇస్ ఇది ఏమంటారు, డబ్బింగ్ మూవీ కాదు. ఎవ్రీ షార్ట్ మనం తమిళ్ తెలుగులో తీసాము. ఎందుకంటే సముద్రగని గారి మార్కెట్ తమిళ్లో కూడా ఉంది కాబట్టి మనం అలా చేసాము. ఒక టఫ్గా అనిపించేది ఏంటి అంటే అందరికన్నా ముందు రావడం, అందరికన్నా లేట్గా వెళ్ళడం. అవును, నేనే వచ్చి మార్నింగే మేకప్ వేసేసుకొని నాకు అరో షూట్ ఉన్నా లేకపోయినా మానిటర్ దగ్గర కూర్చొని అందరికీ ఒక బ్రేక్ గ్యాప్ ఇచ్చే లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇది కొంచెం షెడ్యూలింగ్ ప్లాన్ చేసుకొని చేసాం. కానీ ఎవ్రీడే అదే చేసేటప్పుడు ఎలా అయిపోతుందంటే మనకి ఎక్కువ పడుకోలేము. అంటే ఈ ఒక్క జాబే కాదు కదా, నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, రేపు ఏంటి, లొకేషన్ సర్చింగ్ అన్నీ ఓవర్ మీరే కాబట్టి యా ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఒక క్యారెక్టర్ కోసం కష్టపడిన తప్పు లేదనిపించింది కాబట్టి ఆ ఫ్లోలో చేసేసి. వాట్ అంటే డైరెక్షన్ చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు జడ్జ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సెకండ్ జడ్జ్మెంట్ ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారా లేక ఎవరైనా? అంటే ఓవరాల్గా ఏంటంటే స్క్రిప్ట్లో మనకి స్క్రిప్ట్ మనల్ని మోసం చేసేస్తుంది చాలాసార్లు. కానీ ఎప్పుడు మోసం చేస్తుందంటే ఆ స్క్రిప్ట్కి త్రివిక్రమ్ గారు చెప్పినట్టు మన బానిసలుగా లేకపోతే మోసం చేస్తుంది. స్క్రిప్ట్ ఏమడిగితే మనం అది ఇవ్వాలి, ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ బాగా వస్తుంది. ఏంటంటే స్క్రిప్ట్ని ఎక్కువ ప్రేమించకూడదు, ఛాలెంజింగ్ తీసుకోవాలి. స్క్రిప్ట్ని ప్రేమించడం వల్ల రేపొద్దున ఏదైనా సీన్ ఎడిటింగ్ టేబుల్లో తీసేయాలంటే ఆ ప్రేమ వల్ల తీయలేం మనం. నేను ఈ సినిమా స్క్రిప్ట్ విన్నది ఆడియన్ కానీ, షూట్ చేసింది ఆడియన్ కానీ, ఇంకొక ఆడియన్ ఎవరైనా నా వెనక నుంచి చూస్తూ సినిమా బాగాలేదంటారేమో, ఈ ఎక్స్ప్రెషన్ బాగాలేదంటారేమో, ఈ ఫ్రేమ్ బాగాలేదేమో, ఈ డైలాగ్ బాగాలేదంటారేమో అన్న ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని, సేమ్ టైం ఒక పెద్ద డైరెక్టర్ కమ్ యాక్టర్ ఇలా ఉన్నారు, వీళ్ళందరినీ పెట్టుకొని నేను క్రాస్ చెక్స్ చేసుకుంటూ చేశాను. ఏదో ఇది బాగాలేదని రీషూట్కి వెళ్దాం అట్లా ఏ రోజు జరగలేదు. ఎందుకంటే రాఘవ క్యారెక్టర్ నాలో ఎంత ఇంకిపోయిందో రామం క్యారెక్టర్ ఆయనలో అంత ఇంకిపోయింది. అలాగే ప్రమోదిని గారు, పృథ్వీ గారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ హరీష్ ఉత్తమ్ గారు, ఆయన ఖైదీ సినిమాలో విలన్గా చేశారు, ఇంకా చాలా సినిమాలు చేశారు. ఎస్పెషల్లీ ఆయన కొత్తగా కనిపిస్తారు, సునీల్ అన్న కొత్తగా కనిపిస్తారు. అందరూ వాళ్ళు ఇంతకుముందు చేసిన డైమెన్షన్ నుంచి కొత్త వెర్షన్ ఆఫ్ యాక్టర్స్గా బయటకు వస్తారు. నాకు మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఈ విషయంలో. బట్ మీరు చేసే మూవీస్లో కొన్ని ఎడిటింగ్లో పోయినప్పుడు అరే ఎడిటింగ్లో పోయిందని అనే ఫీల్ అవుతుండే కొన్ని. ఇలాంటి సిచ్యువేషన్లో మన సినిమాలో ఎవరైనా ఆర్టిస్ట్ అట్లా కొన్ని తీయడం అంటే ఏం లేదండి. బేసిక్గా ఒకటి జరిగింది ఏంటి అంటే, ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. మన సినిమాలో ఎడిటింగ్లో హీరోయిన్కి నాకు ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది. ఆ అమ్మాయి ఉన్న క్యారెక్టర్ నిడివే చాలా తక్కువ, మోక్ష.
అలనాటి రామచంద్రులు ఆ సినిమా చేసింది తను, చాలా మంచి యాక్ట్రెస్. ఫస్ట్ ఏంటంటే చాలా మంచి అమ్మాయి, మంచి పర్ఫార్మర్. తనకి నేను ఈ కథ చెప్పాను. ఆ కథ చెప్పంగానే అమ్మాయి అసలు ఈ సినిమాలో నేను ఉండాలి అని ఆ అమ్మాయి ఆడిషన్ చేసిన వీడియో పంపించింది నాకు. ఒక 2-3 సీన్లకే పరిమితం ఉంటుంది, కానీ ఓవరాల్గా సినిమాలో ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది అనే మాట రాదు. ఆ క్యారెక్టర్ రావాలి, కరెక్ట్ టైంలో వెళ్ళాలి అన్నట్టే ఉంటుంది. అప్పుడు ఒక మౌంటేజ్ సాంగ్, అమ్మాయికి ఊరు చూపించే సాంగ్ షూట్ చేసాం. షూట్ చేసినాక నేను సినిమా చూసుకున్నాను. నాకు ఎందుకు కథ ఫ్లోలో ఆ పాట కొడుతుంది. డిస్టర్బ్ చేస్తున్నా. మా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకీ ఉన్నాడు, తనకు చాలా ఇష్టమైన సాంగ్. అలాగే డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ బాగా అమలాపురంలో తీసాం, 3 days చేసాం సాంగ్. ఆ సాంగ్ కోసం ఒక షెడ్యూల్ వేసి మరీ తీసాం. అమ్మాయి డేట్లు వేరే సినిమాకి వెళ్తాం. ఇన్ని ఉంటాయి ప్రాక్టికల్గా. మార్తాండ గారు కూడా బాగానే ఉంది, ఉంచొచ్చు అన్నారు. ఈ ఎందుకో నాకు మేమందరం మాట్లాడుకున్న తర్వాత అది ఫ్లోలో ఆ పాట నాకు ఎక్కట్లా. అది నేను యాక్టర్గా నేను యాక్ట్ చేస్తాను, నాకు మంచి పేరు వస్తుంది. కానీ డైరెక్టర్ ధనరాజుకి నచ్చట్లేదు అది. అందుకని యాక్టర్ ధనరాజు ఉన్నా లేకపోయినా పర్లేదు, నాకు డైరెక్టర్ ధనరాజు సినిమా జనాలకి చెప్పాలి అని ఆ ఒక పాట ఎడిటింగ్లో తీసేస్తాను. క్రేజీ. యాక్చువల్ బేసికల్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా ఉన్నప్పుడు ఫైట్స్ బాగా వచ్చినాయి, ఎక్స్ప్రెషన్స్ బాగా వచ్చినాయి, ఉంచుదామని చెప్పేసి అని చెప్తుంటారు. కానీ ఆ డైరెక్టర్ విషయానికి వచ్చినప్పుడు అది ఉండాలా లేదా అనేది కొన్ని సినిమాలో సీన్స్ కూడా మీకు మనం అందరి క్లోజ్ షాట్లు తీస్తాము, అందరి 2 షాట్లు తీస్తాము. కొన్ని ఎక్స్ప్రెషన్స్ బాగున్నప్పుడు ఓవర్లాప్ చేసేస్తాం. ఇప్పుడు నాకు సముద్రకని గారుది నాది ఒక సీన్ జరిగినప్పుడు సముద్రకని గారు నేను మాట్లాడుతుంటాను, ఆయన ఎక్స్ప్రెషన్ నచ్చినాయి. ఇంకా ఆ షాట్ వద్దండి, ఆ సముద్రకని గారి షాట్ మీదే నా వాయిస్ ఓవర్ వేసేద్దాము అని చెప్పి నా సజెషన్ పెట్టుకుని చేసేసాను. అంటే ఇక్కడ సీను మనం ఎన్ని క్లోజులు తీసామో లేకపోతే ఎన్ని యాంగిల్స్ కట్ చేసామో అనేది కాదు, సీన్ పలికిందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పలికినప్పుడు ఒకటి సింగిల్ షాట్లోనే అయిపోతుంది, దాంట్లో కట్స్ అక్కర్లేదు. సో మోర్ దెన్ మేము క్లైమాక్స్లో ఒక 1 minute 1.5 minute ఒక సీన్ ఉంటుంది. దాన్ని అసలు మెంబర్ ఆఫ్ కట్స్ రాసుకొని లొకేషన్కి వెళ్ళాను, కానీ అది మళ్ళీ నేను యాక్ట్ చేస్తున్న సీనే. ధనరాజ్ యాక్ట్ చేస్తున్నాడు కదా, ధనరాజ్ డైరెక్టర్ కదా, ఎక్కువ షాట్లు పెట్టుకుంటున్నారని అనుకోవచ్చు, లేకపోతే ఎవరైనా థాట్ లెవెల్ ఉండొచ్చు. చూసిన తర్వాత నేను పర్ఫార్మెన్స్ చేసి మానిటర్ దగ్గర వచ్చి చూసుకుంటూ నేను ఏడుస్తున్నాను. మా అసిస్టెంట్ డైరెక్టర్లు, మా అసోసియేట్లు కూడా ఏడుస్తున్నారు. ఆయన కూడా చాలా ఫీల్ అయ్యి నాకు ఇంకో షాట్ అక్కర్లేదు ప్యాకప్ అని చెప్పేసి వచ్చాను. అంత ఫస్ట్ ఆడియన్గా నేను చూసేసిన తర్వాత నాకు ఏదైతే అనిపించిందో అలా ఉంచేసాను. అది అంటే జడ్జిమెంట్ అని కాదు, నేను బాధపడితే పీక్ బాధపడాలి, నేను నవ్వితే పీక్ నవ్వాలి. ఏదైనా కూడా సగం సగమే కాదు, దాని ఎడ్జ్ ఎంతవరకు ఎండ్ ఉంటుందో వెళ్ళాలి మనం. అలాగా సముద్రకని గారిని అడిగాను, అన్న దీంట్లో ఏమైనా కట్స్ పడతాయా అని, నీకేమనిపిస్తుంది? నాకు అక్కర్లేదు, అదే రైట్, వెళ్ళిపో అన్నాడు. వాట్ అబౌట్ లైక్ ఇప్పుడు మేమంతా కూడా ఒక మలయాళీ ఫ్లేవర్ లాగా ఉండటం కూడా అనిపించింది నాకు, ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. సో మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం మలయాళీ ఫ్లేవర్ని కూడా. సో ఈ సినిమాకి దానికి ఏమైనా బ్రీజ్ రావచ్చు అంటారు, మలయాళీ ఫ్లేవర్ బ్రీజ్ రావచ్చు అంటారు? అంటే ఇది ఫోటోగ్రఫీలో మేము ఫస్ట్ రాసుకున్నప్పుడు ఒక కలర్ ప్యాలెట్ అనుకున్నాము. కొన్ని కలర్స్ కనిపించకూడదు, కొన్ని కలర్స్ హార్డ్ కలర్స్ ఉండకూడదు, సంథింగ్ పింకిష్ కనిపించకూడదు. ఇట్లా డిఓపి గారు దుర్గాప్రసాద్ గారు మేము కలిసి కూర్చున్న తర్వాత న్యాచురల్గానే ఉండాలి. అంటే నైట్ అంటే ఎప్పుడు నైట్ బ్లూ కాదు, బ్లాకే. ఆ రియాలిటీలో ఉందాం మనం అని చెప్పి అలా తీసుకొని చేసాం. బహుశా అలా తీయడం వల్ల అంత మంచి ఫీల్ వచ్చిందేమో. థ్యాంక్ యూ సో మచ్. నాకు మలయాళ సినిమాలు ఇష్టమే, కానీ దాన్ని తీద్దామని తీయలేదు. నాకు ఏ లైటింగ్లో ఆ ఎక్స్ప్రెషన్ బాగుంటుంది అనే దాని మీద ఒక లైటింగ్ ప్యాటర్న్ అనుకుంటే అంటే ఆ బ్రిజీ కనిపిస్తుంది, ఫ్రేమ్స్ అన్ని కూడా అలా కనిపిస్తుంది. అవునండి, అంటే నేను ఇందాక ఎవరి ఇంట్లో చెప్పాను, ఒక అమలాపురంలో జరుగుతున్న ఒక కథని అన్ని ఊర్లోకి తీసుకెళ్ళలేను కాబట్టి ఆ ఇంటిని సినిమా థియేటర్కి 21వ తారీఖు తీసుకొస్తాను. అండ్ ఇంత అర్లీగా అంటే బిఫోర్ ప్రీవియస్ మీరు 26, 28 అనుకున్నారు కదా, సో అర్లీగా ఎందుకు వస్తున్నారని రీజన్? ఆ రీజన్ ఏంటంటే ఫస్ట్ 14 అనుకున్నాం, మెంబర్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి 14. మంది ఎంత బాగున్నా కూడా మంది 4వ సినిమానో 5వ సినిమాగానే ఉంటుంది. సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా విషయం ఏంటో పక్కన పెడితే ముందైతే అలాగ ఉంటుంది. అందుకని కొంచెం మనం 28కి వెళ్దాం అనుకున్నాము.
కానీ డిస్ట్రిబ్యూటర్లు అందరూ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే 21కి రండి, 21కి రావడం వల్ల టాక్ మీకు శుక్రవారం సాయంకాలంకి స్ప్రెడ్ అయితే శని ఆదివారాలు 2 హాలిడేస్ ఉన్నాయి, సేమ్ శివరాత్రి 26, 27 2 హాలిడేస్ ఉన్నాయి. ఒక చిన్న సినిమాకి ఒక మంచి సోలో డేట్ దొరకడంతో పాటు 4 హాలిడేస్ దొరకడం చాలా గ్రేట్ కదా అవును. అన్నారు. అందుకని వాళ్ళు తీసుకున్న డిసిషన్తో ముందుకు వచ్చాం. ఎవరైనా బాగోకపోతే వెనక్కి వెళ్ళాలి, బాగుందని కాన్ఫిడెంట్తో ముందుకు వచ్చాం. అండ్ సార్ యాక్టర్గా మీరు 100% జడ్జ్మెంట్ బాగుంటుంది, అది సార్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ప్రీవియస్ కొన్ని లాసెస్కి దీనికి ఏమైనా డిఫరెన్షియేషన్స్ ఏమైనా నేర్చుకున్నారంటారా యాజ్ అ ప్రొడ్యూసర్? అంటే నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయినా అన్నా నెక్స్ట్ సినిమా నేను సూపర్ డూపర్ హిట్ సినిమాని తీస్తాను గ్యారంటీ లేదు. ఓకేనా? ఎందుకు అంటున్నానంటే అది ఎవరు చెప్పలేము. ఇది మన ఐడియాలజీ మనకి నచ్చినంత మాత్రాన్ని సరిపోదు. మన ఐడియాలజీ అందరికీ నచ్చాలి. థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఒక వైట్ పేపర్ లాగా ఉంటారు. మనం ఏం చెప్తే అదే రాసుకుంటారు. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఏ విషయాల్లో ఒక ఆడియన్స్ లాగా మనం ఆలోచిస్తే కనుక కంటెంట్ సక్సెస్ అవుతుంది. ముందు ఒక డైరెక్టర్గా, ఒక కథకుడిగా, ఒక యాక్టర్గా మనకున్న బర్డెన్ ఏంటంటే మనం మంచి సినిమాని త్రో చేసామా లేదా, ఆ సినిమా బాగుందా లేదా వరకే మనం చేసుకోగలం. ఆ తర్వాత దాని రెవెన్యూలు కానీ, జనాలు ఇచ్చే డబ్బులు కానీ అది మన చేతుల్లో లేదు. ఈ సినిమాకే కాదు, ఏ సినిమాకి ఎవరు చెప్పలేం ఏ సినిమా ఎన్ని కోట్లు వస్తుంది, ఏ సినిమా అసలు ఆడదు అనే విషయం ఒక టెక్నీషియన్గా, ఒక యాక్టర్గా అసలు మనకు సంబంధం లేదని నేను కానీ తెలియదు ఆ విషయం. ఆడియన్కి ఆ శుక్రవారం మన సినిమాకి రావాలని తనకు అనిపిస్తే, తనకు అనిపించాలనే మనం ఈ ప్రమోషన్స్ అన్నీ చేస్తున్నాం. మేమేం చేయగలం? మా బాధ్యతగా మేము ఒక మంచి ప్రోడక్ట్ చేసామండి, ఈ ప్రోడక్ట్ పలానా తారీఖున థియేటర్కి వస్తుంది రండి అంటాం. ఇది వాళ్ళు చూసి నిజంగానే దీని టీజరో, వచ్చే ట్రైలరో లేదా పోస్టరో అట్రాక్ట్ అయ్యి తనకు తానుగా పూనుకొని రావాలి తప్ప మనం వాళ్ళని ఫుల్ చేయలేం. కాబట్టి లాసెస్ ఎప్పుడు ఉంటాయి, లాభాలు ఎప్పుడు ఉంటాయి. కానీ మనం ఎన్ని సినిమాలు చేసామనేది ఇంపార్టెంట్ కాదు, చేసిన సినిమాలు ఎన్ని తృప్తినిచ్చాయి అనేది ఇంపార్టెంట్. యాజ్ అన్ యాక్టర్ వాట్ మీ జడ్జ్మెంట్ ఏంటన్నా ఈ సినిమాకి? నా జడ్జిమెంట్ కాదు, మీ సాటిస్ఫాక్షన్ 100% ఉందంటారా యాజ్ అన్ యాక్టర్గా, నాట్ డైరెక్టర్? యాక్టర్గా నేను ఒక 90% చాలా బాగా చేశాను. డైరెక్టర్గా 100% చేశాను. ఆ 10% ఏంటన్నా యాక్టింగ్ అంటే ఇక్కడ రెండు నేనే అవడం వల్ల 100% మార్కులు వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడో ఎడిటింగ్లో చూసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అని నేను డైరెక్టర్గా అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా అది నాకు ఎవరైనా సమానమే. నేను చూసేది ధనరాజుని చూడను, నాకు రాఘవని చూస్తాను నేను. ఎందుకంటే నాకు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు, నా మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు పృథ్వీ గారు, నాకు ఆ బాధ్యత, నేనేదో ఫైట్లు చేయాలి, నేనేదో డాన్సులు చేయాలి కాదు. మనం ఎంతసేపు కనిపిస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, కనిపించినప్పుడు కరెక్ట్గా త్రో చేయగలుగుతున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అంత మహానుభావుడితో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం మనం తేలిపోకూడదు కదా. వాటిల్లో డెఫినెట్గా ఆయన కుమ్మేశారు సినిమాలో, అందరూ బాగా చేశారు. ఎక్కడో నాకే ఇంకొంచెం, అంటే ఈ సినిమాకి కాదు, రిలీజ్ అయిపోయి సూపర్ హిట్లు అయిపోయిన ప్రతి సినిమాకి ప్రతి ఆర్టిస్టు కూడా మళ్ళీ ఇంకోసారి షూటింగ్ పెడితే ఇంకొంచెం బాగా చేద్దామని అనుకుంటారు. ఎప్పుడు తృప్తి ఉండదు. ఎస్. అండ్ అన్న ఈ విమానమా పరిచయం సముద్రకని కడుతుంది మీకు? జెండాపై పరిచయం, అందులో నేను ఒక సీన్ యాక్ట్ చేశాను. ఆ పరిచయం ద్వారా విమానం కథ చెప్పించాను. ఎస్ ఎస్. ఎలా అన్న ట్రావెలింగ్ సముద్రకని కడుతుంది? సొంత కొడుకులాగా చూసుకుంటారు. ఆయన ఇంటికి వెళ్ళేంత ఇది ఉంది, ఆయనతో మాట్లాడేంత ఇది ఉంది. హైదరాబాద్ వస్తే ఫస్ట్ కాల్ నాకే చేస్తారు, వీలుంటే లొకేషన్కి వెళ్తాను, ఇంటి నుంచి భోజనం కావాలంటారు. ఫాదర్ సన్ ఎమోషన్ ఎలాగ సినిమాలో ఉందో అంత బాండింగ్ ఉంది. ఆటో జానీ నుంచి యాక్టర్ ధనరాజ్ అండ్ డైరెక్టర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఏంటంటే వెన్ ఐ సా యూ లైక్ మా టీవీలో ఆటో జానీ అని చెప్పేసి అని వచ్చేది, ఆటో వేసుకొని దట్ వాజ్ యువర్ ఫస్ట్ స్క్రీన్. సో గ్రాఫ్ ఎట్లా దాని నుంచి స్క్రీన్ మారిందంటే చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్. మనం ఇప్పుడు ఇదంతా నా కష్టము, నా టాలెంట్తో పాటు, నా అదృష్టంతో పాటు నన్ను ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, రైటర్సు, ఫ్రెండ్స్, వెల్విషర్సు, వీళ్ళ పాటు కూడా సమానమే ఉంటుంది. ఈ జర్నీ చూస్తే నాకు తగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళు తగిలారు, లేకపోతే నేను ఎక్కడో చోట ఆగిపోయేవాడినేమో. కాబట్టి ఈ జర్నీని నేను వెనక్కి వెళ్ళి ఇప్పుడు రిపీట్ చేసుకొని చూసినా కూడా ఎక్కడో ఒక ఆ రోజు ఒక 1 year లేట్ అయిపోయింది, ఇంకొంచెం ముందు రావచ్చు, నువ్వు కష్టం తక్కువ పడ్డావు, నీకు టైం ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు అన్న ప్రశ్నలే వస్తుంటాయి. ఎందుకంటే వన్స్ రానిది ఏదైనా ఉంది అంటే అది టైమే కదా. సో లాస్ట్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి దిస్ ఈస్ ద బెస్ట్
టూల్ అంటారా లైక్ అంటే ఇప్పుడు జాబ్లెస్ లేకుండా ఇంట్లో అంటే బాధ్యత ఉంటుంది, తండ్రి మీద ప్రేమ అవన్నీ ఉంటాయి. అనుకోని సిచ్యువేషన్లో జాబ్స్ ఉండకపోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడం ఉన్న అబ్బాయిలకి అందరికీ దిస్ వాజ్ బెస్ట్ మూవీ అంటారా? నేను ఈ సినిమా ద్వారా ఆ మెసేజ్ చెప్పాలని అనుకుంటలేదండి. ఎందుకంటే మెసేజ్ నేను అది త్రో చేయాలనుకుంటలేదు. అంటే మీరు టీజర్ చూశారు కాబట్టి మీరు ఆ ఉద్దేశంతో అడుగుతున్నారు. సినిమా బిహైండ్ అది దాటి వేరేది ఉందండి. ఓకే, అది మెసేజ్ కాదు. ఆ మెసేజ్ ఏంటి అంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ నాన్న గట్టిగా వెళ్ళి అందరూ కౌగిలించుకుంటారు. అది నేను చెప్పబోయేది. అసలు ఎంత కోపంతో తండ్రి మీద ఉన్న కొడుకైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత ముందు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు అని చెప్పి ఒక ఫోన్ చేయడమో లేకపోతే వాళ్ళ నాన్న గట్టిగా హక్ చేయడం జరుగుద్ది 100%. అది నేను కోరుకుంటున్నాను. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా కలవాలి అనే ఒక చిన్న తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న ఒక ఈగో క్లాషు అది వేరే అవుతుంది అనమాట. అది చూడంగానే మీకు అర్థమవుతుంది. అంటే ఇది నేను చెప్పినా కూడా మీరు వెళ్ళి చేయొచ్చుగా కాదు, అది ఎక్కడ ఎలాగ ఏ రూట్లో చెప్పాలో అన్నదానికి ఈ సినిమా మాధ్యమంలోకి తీసుకొచ్చి చెప్పాము. మనం లాస్ట్లో చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు తండ్రి అయితే మీ కొడుకుతో ఈ సినిమాకి రండి, మీరే కొడుకు అయితే మీ తండ్రిని తీసుకురండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ గ్రేట్ టాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ సినిమా Feb 21 హిట్ అయిపోయి సక్సెస్ మీట్లో కలుద్దాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. టాటా సీ బాబాయ్.